జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి పంచభూత శివలింగాలలో ఉన్నటువంటి అద్భుత రహస్యాలేంటో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు పంచభూత స్వరూపాలతో పంచభూత లింగాలుగా ఆవిర్భవించి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఈ పంచభూత శివలింగాలలో పృథ్వీలింగానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఈ పృథ్వీలింగం కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో పరమేశ్వరుడు పృథ్వీలింగంగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఈ పృథ్వీలింగంగా పరమేశ్వరుడు భక్తులందరినీ అనుగ్రహించడం వెనుక అద్భుతమైన పౌరాణిక రహస్యం ఉంది. ఆ పౌరాణిక రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో కాత్యాయన మహర్షి అమ్మవారు కుమార్తెగా జన్మించాలని కఠోర తపస్సు ఆచరిస్తాడు. కాత్యాయన మహర్షి తపస్సుకు మెచ్చి అమ్మవారు స్వయంగా కాత్యాయన మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది. అప్పుడు కాత్యాయన మహర్షి కాత్యాయని అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అయితే ఈ కాత్యాయని అమ్మవారు పార్వతీదేవి అంశస్వరూపం కాబట్టి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని భావించి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేస్తుంది. అలా తయారు చేసినటువంటి శివలింగానికి ప్రతిరోజు పూజలు చేసుకుంటూ శివధ్యానం చేసుకుంటూ ఉండేది. పరమేశ్వరుడు ఈ కాత్యాయని రూపంలో ఉన్న పార్వతీదేవి భక్తిని పరీక్షించాలనే ఉద్దేశంతో తన శిరస్సు మీద ఉన్నటువంటి గంగలో నుంచి ఒక పాయను బయటికి పంపిస్తాడు. గంగా ప్రవాహం వచ్చి కాత్యాయని అమ్మవారు తయారు చేసుకొని పూజిస్తున్నటువంటి ఆ శివలింగాన్ని ముంచేయాలని ప్రయత్నిస్తుంది. అంటే మట్టితో చేసినటువంటి ఆ శివలింగాన్ని ముంచేయాలని గంగమ్మ వస్తుంది. ఇది పరమేశ్వరుడు కాత్యాయని రూపంలో ఆవిర్భవించిన అమ్మవారికి పెట్టిన పరీక్ష. అప్పుడు పార్వతీదేవి భక్తితో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ తాను మట్టితో తయారు చేసుకొని పూజిస్తున్నటువంటి ఆ శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది. అప్పుడు గంగా ప్రవాహం కూడా ఆ శివలింగాన్ని ఏం చేయలేకపోతుంది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై కాత్యాయనీదేవిని అనుగ్రహించి వివాహం చేసుకున్నాడని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. ఇప్పటికీ అభిషేకం చేసే సమయంలో పార్వతీదేవి ఆలింగనం చేసుకున్నప్పుడు ఆవిడ ఆభరణాల గుర్తులు మనం శివలింగం మీద దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇది మట్టితో తయారు చేయబడినటువంటి లింగం కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి తైలంతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే అమ్మవారి శివలింగాన్ని కాంచీపురంలో ఒక మామిడి చెట్టు సమీపంలో మట్టితో చేసుకొని పూజలు చేసింది. ఆ మామిడి చెట్టు ఇప్పటికీ అలాగే ఉంది. కాలక్రమంలో ఆ మామిడి చెట్టు కనుమరుగైపోయినప్పటికీ మళ్ళీ కొత్త మామిడి చెట్టు వచ్చింది. ఈ విధంగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆ పృథ్వీలింగానికి సంబంధించినటువంటి కథను మనకు స్థల పురాణం తెలియజేస్తోంది. అదేవిధంగా పరమేశ్వరుడి పంచభూత శివలింగాలలో ఉన్నటువంటి రహస్యాలను మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుడు చిదంబరం క్షేత్రంలో ఆకాశలింగం రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఆకాశలింగము అంటే అర్థం ఏంటంటే ఎటువంటి ఆకారము లేని లింగస్వరూపం. అందుకే మనం చిదంబరం క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ పరమేశ్వరుడు 2 రూపాల్లో ఉంటాడు. ఒక రూపం నటరాజస్వామి రూపం. మన నటరాజస్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు, అది సాకార రూపం. రెండో రూపం ఏంటంటే చిదంబరం క్షేత్రంలో ఒక తెర ఉంటుంది. ఆ తెర తీయగానే గాలిలో దండలు వేలాడుతున్నట్లుగా మనం దర్శనం చేసుకోవచ్చు. గాలిలో దండలు వేలాడటం అంటే ఏంటి? అక్కడ శివలింగం ఉంది కానీ మనకు కనిపించదు. అది ఆకాశతత్వానికి సంకేతం. పరమేశ్వరుడు ఆకాశతత్వంలో ఉన్నాడని చెప్పేటటువంటి సందేశం చిదంబరం క్షేత్రంలో మనకు కనిపిస్తుంది. అయితే ఎవరికి పరమేశ్వరుడు నిజంగా అక్కడ లింగ రూపంలో కనిపిస్తాడంటే నిజమైన శివభక్తులు మనోనేత్రంతో చూస్తే దర్శనమిస్తాడు. నయనార్ లాంటి మహాశివభక్తులందరికీ కూడా పరమేశ్వరుడు అక్కడ యథార్థంగా కనిపించాడని కూడా స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. ఇలా పరమేశ్వరుడి పంచభూత శివలింగాలకు సంబంధించి అద్భుతమైనటువంటి రహస్యాలన్నీ కూడా స్థల పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి సంబంధించిన ఈ క్షేత్రాల వైభవాన్ని మనం స్మరించుకుంటేనే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, శివతాండవ స్తోత్రం కానీ దారిద్ర్యదహన శివస్తోత్రం కానీ పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ అమావాస్య సందర్భంగా కాలభైరవుడి స్వరూపాలలో
అనేక రకాలైనటువంటి శక్తివంతమైన స్వరూపాలు ఉన్నాయి కాబట్టి అమావాస్య తిథి కాలభైరవుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తిథి కాబట్టి రురుభైరవుడు చండభైరవుడు అనే పేరుతో ఉన్న కాలభైరవ రూపాల రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ రాధాదేవి పరిపూర్ణ తమురాలు, ఈయన పరిపూర్ణ తమ్ముడు అయితే ఆవిడ పరిపూర్ణ తమురాలు. ఎందుకంటే నానా విష్ణు కలిసిపోయింది కృష్ణుడైతే సర్వశక్తి స్వరూపిణి రాధాదేవి. ఎన్నెన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తుల స్వరూపిణి రాధాదేవి. మరి ఆ పరిపూర్ణ తమురాలు ఎలా అవతరించిందో వినాలనున్నది. దయచేసి అనుగ్రహించు. ఎందుకంటే అది వింటే త్రితాప దుఃఖాత్ పరిపాహి మాంతం, తాపత్రయములు తొలగుతాయి. కృష్ణ కథ కానీ రాధమ్మ కథ కానీ వింటే చాలు. ఆ జనన ఘట్టమునంత గొప్పది. ఇంతవరకు కృష్ణ జననోత్సవం ఒక విధంగా చెరసాల్లో జరిగినా అది ఉత్సవమే, కానీ ఇక్కడికి వచ్చేకి జరిపింది అసలు ఉత్సవం. దేవతలు కూడా వచ్చారు. అంత ఉత్సవం విన్న ఆనందం అలాగే మనసులో పెట్టుకుని అదంతా ధ్యానించుకుంటే కానీ నేను మీకు కనబడినది రాధాదేవి. ఇక్కడ మరి రాధాదేవి ఎలా ఆవిర్భవించిందో ఆ ఘట్టం మధురమైనది, చెప్తాను విను అంటున్నాడు నారదుడు అని గర్గ మహర్షి చెప్తున్నాడు. వృషభానో రహోభాగ్యం యస్య రాధాసుతాభవత్ కళావత్యా సుచంద్రేణ కిం కృతం పూర్వజన్మని. కళావతి సుచంద్రుడు అనేటువంటి వారు తర్వాత జన్మలో వృషభానుడు కీర్తిదేవి అని కలిగారని చెప్తూ ఉన్నావు కదా. అసలు వాళ్ళు ఎంత పుణ్యం చేశారయ్యా. ఎందుకంటే పరిపూర్ణ తమ్ముడు కృష్ణుడైతే పరిపూర్ణ తమా రాధ. అంతేగాని కృష్ణుడు తర్వాత స్థానం ఆమెది కాదు, ఇద్దరిది ఒకటే. అటువంటి స్వరూపం. ఆమెను పుత్రిక పొందారంటే ఏదో ఉండాలి దీనిలో విశేషం. ఎవరు వారు ఏమిటి అంటే అప్పుడు ఆ వివరణ చెప్తున్నాడు నారద మహర్షి అని గర్గాచార్యుల వారి యొక్క వచనం. నృగపుత్రో మహాభాగ సుచంద్రో నృపతీశ్వర. నృగమహారాజు యొక్క పుత్రుడు సుచంద్రుడు. ఈ నృగమహారాజు వృత్తాంతం కూడా మన భాగవతంలో వస్తుంది. అది ఎప్పటినాటి రాజు ఒకానొక గోసేవ విషయంలో జరిగిన ఒక్క పొరపాటు వల్ల ఊసరవిల్లుగా మారిపోయి కొన్ని వేల సంవత్సరాలకు నూతులు ఉంటే ద్వారకలో కృష్ణ పరమాత్మ అతడు ముక్తినిస్తాడు. ఆ వృత్తాంతం ఎప్పటివాడో అతడు నృగమహారాజు. ఆయన పుత్రుడు సుచంద్రుడు. పైగా వాళ్ళు మహాచక్రవర్తులు కనుక దివ్యత్వం కలిగినటువంటి వారు. అలాంటి సుచంద్రుడు చక్రవర్తి హరేరంశ. అతడు హరేరంశ విష్ణువంశ కలిగిన చక్రవర్తి. నా విష్ణు పృథివీపతి అనే మాట ఎలాగున్నది కానీ అతనిలో భగవద్ అంశం ఉన్నది. అటువంటి వాడు. ఆ అంశ లేకపోతే ఇంత గొప్పవాడు అవుతాడా. మొత్తానికి సుచంద్రుడు, ఆయన యొక్క భార్య పేరు కళావతి. ఆవిడెవరు అంటే పితॄణాం మానసీ కన్యాస్తిస్రో భూవన్ మనోహరాహ కళావతి రత్నమాల మేనకా నామత. పితృదేవతల యొక్క మానసపుత్రిక. వాళ్ళు 33 గణాలు ఉన్నాయని మనకి పురాణములు ఎందుకు చెప్తున్నారు. పితృదేవత విజ్ఞానం ఒక అత్యద్భుతం. ఇది హరివంశంలో కూడా చాలా స్పష్టంగా అద్భుతంగా చెప్తాడు. హరివంశం విన్నవారికి సత్సంతానం కలుగుతుంది. ఎందుకన్నారంటే అందరూ పితృదేవతల గురించి ఎక్కువ చెప్పారు. పితృదేవతలు అనుగ్రహం ఉన్నవారికి కుటుంబ వృద్ధి సత్సంతానం ఇవన్నీ జరుగుతాయండి. ఆ పితృదేవతలు అంటే మన తండ్రి తాత ముత్తాతలు కారు. పితృదేవతా గణం ఒకటి ఉన్నది. వాళ్ళు అగ్నిశ్వాత్త బర్హిషత సోమప ఆజ్యప ఇత్యాది పేర్లతో 33 గణాలు ఉన్నాయి. అందులో దేవపితృలు ఉంటారు, మానవ పితృలు ఉంటారు, రకరకాల పితృలు, సిద్ధపితృలు చెప్పబడుతూ దేవతలకు కూడా ఆరాధ్యులు పితృదేవతలు. ఆ పితృదేవతల యొక్క మానస పుత్రికలు. ఎందుకంటే సద్వంశంలో శక్తి జన్మించాలి అంటే ఒక జననాన్ని నిర్దేశించేది కూడా పితృదేవతలేట. అది గొప్ప విశేషం ఇక్కడ. అలాంటి పితృదేవతల యొక్క మానసపుత్రికలు 3. మానసపుత్రికలు అంటే అయోనిజలు. వారు కళావతి, రత్నమాల, మేనక. ఈ కళావతి అనేటటువంటి ఆమె సుచంద్రునికి భార్య అయినది. అదేవిధంగా రత్నమాల తర్వాత భూమి యందు జనక మహారాజుకు పత్నిగా కలిగినది. మేనాదేవి హిమవంతునికి భార్య అయినది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రత్నమాల మళ్ళీ భూమి యందు వచ్చి జనక మహారాజుకు పత్ని అయి పరాశక్తికి తల్లి అయింది. కొంచెం ఆలోచించవలసిన అంశములు ఇవి. ఆ పరాశక్తి ఎవరు? సీతమ్మ. అలాగే కళావతి ఇప్పుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి రాధమ్మకి తల్లి కాబోతుంది. మేనాదేవి భూమి మీదకి రాకుండానే హిమవంతుని వివాహం ఆడింది. ఏమిటి ఇందులో ఉన్న మర్మము అంటే పార్వతీదేవి భూమి యందు ఒక మానవ కాంతగా లేదు.
ఆ తల్లి దివ్యకాంతగానే ఉన్నది. అందుకు ఆ తల్లికి అయినటువంటి మేనాదేవి మళ్ళీ భూమి మీదకి రాలేదు, అక్కడే ఉన్నది. అది విశేషం. ఇక్కడ పరాశక్తి భూమి మీదకి రావాలి కనుక వీళ్ళిద్దరూ వచ్చారు. అయితే అక్కడ మేనాదేవి గర్భంలోకి వెళ్ళి అమ్మవారు వచ్చారు. ఎందుకంటే పితృదేవతల మానసపుత్రిక దేవతయ్యే, కానీ వీళ్ళు భూమి మీదకి మానవకాంతలుగా వచ్చారు కనుక పరాశక్తిని వీళ్ళు గర్భంలో ధరించే శక్తి లేదు వాళ్ళకి. అందుకే ఇరువురికి అయోనిజగానే దొరికారు అమ్మవారు. అది గ్రహించవలసిన అంశం ఇక్కడ. అందుకే జనక మహారాజు పత్నికి గర్భగతయే రాలేదు సీతమ్మ, యజ్ఞార్థం దున్నుతూ ఉంటే వచ్చింది. భాగ్యం ఎక్కడొచ్చిందంటే ఆమెకు తల్లిగా సాకినది అది లభించింది కదా, అంతవరకే. ఎందుకంటే మానవకాంత వచ్చిన జానకీదేవి పరాశక్తి, అందుకే ఆవిడ పరాశక్తిగానే ఆవిర్భవించింది భూమి నుంచి. అలా ఇప్పుడు ఈ తల్లి కూడా రావాలి, ఇంకా రాలేదు కానీ చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే పితృదేవతల మానస పుత్రికలు వాళ్ళ సంతానం వెనకాల యొక్క అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది. అదే ఆలోచించినా కూడా ఇంత విషయం కనబడుతోంది కానీ ప్రస్తావన చేసుకుంటున్నాం ఇక్కడ. మొత్తానికి కళావతి సుచంద్రాయ హరే రంసాయ ధీమతే వైదేహాయ రత్నమాలాం మేనకాంచ హిమాద్రయే పారిబర్హేణ విధినా స్వేచ్ఛాభి పితరోదదు. పితృదేవతలు ఆ విధంగా వారికి ఎవరెవరికి ఎవరినిచ్చారో చెప్తూ సీతాభూత్ రత్నమాలాయాం మేనకాయాంచ పార్వతి ద్వయోశ్చరిత్రం విదితం పురాణేషు మహామతే. ఆ సీతమ్మ కదా పార్వతమ్మ కదా పురాణాల్లో వింటున్నదే కదా నాయన అంటూ సుచంద్రోద కళావత్య. సుచంద్రుడు గొప్ప రాజర్షి గనక ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి క్రమంగా చిత్తంలో వైరాగ్యం కలిగి ముముక్షువై తపస్సును చేయడానికి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ గోమతీ తీరానికి వెళ్ళి తపస్సును ఆచరించాడు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా అనుసరించింది. అప్పుడు సుచంద్రుడి భార్య కళావతి దివ్యేర్ద్వాదశభిర్వర్షై తతాప బ్రహ్మణస్తప. ఆ మహానుభావుడు 12 సంవత్సరం 12 వర్షములు అంటే 12 సంవత్సరములు తపస్సును ఆచరించాడు. ఇక్కడ అనేక విధముల తపస్సులు ఆచరించడం వల్ల వాళ్ళకి వల్మీకం ఏర్పడింది వాడి చుట్టూ. భర్తను అనుసరిస్తూ తపస్సు చేసిన ఆమెకు కూడా పుట్టకట్టింది అంటే వాళ్ళు దేహస్పృహను విడిచిపెట్టిన సమాధి స్థితిలో ఉన్నారని చెప్పడం ఇక్కడ. అదే పుట్టలు కడుతున్నాయో లేదా మధ్యలో చెక్ చేసుకోనక్కర్లేదు. ఇక్కడ తపస్సు వల్ల సమాధి స్థితి ఏర్పడితే అలా ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మానవ జీవితంలో సంభవించేటువంటి అవయోగాలన్నింటినీ కూడాను తొలగింపజేసుకోవడానికి అద్వితీయమైనటువంటి విధి విధానంలో మాస శివరాత్రి ఎంతగానో సహకరిస్తుంది. ప్రతి నెలా కూడాను అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి ఈ మాస శివరాత్రి నాడు మన జాతక చక్రంలో సంభవించేటువంటి అవయోగాలన్నింటినీ కూడా పటాపంచలు చేయడానికి అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి బొప్పాయి పండు రసంతో గనక అభిషేకం చేస్తే జాతక చక్రంలో ఉన్నటువంటి అవయోగాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అంటోందండి శాస్త్రం. బొప్పాయి పండులో అంత దివ్యవంతమైన తత్వం ఇమిడి ఉంది. పంచామృతాలతో ఎటు స్వామివారికి అభిషేకం చేస్తాం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి బొండం నీళ్లు కూడా వివిధ రకాలైన ఫలాలతో కూడినటువంటి రసాలు, వీటన్నిటితో గనక నమక చమక పారాయణాదులతో మాస శివరాత్రి నాడు అభిషేకం చేస్తూ బొప్పాయి రసంతో ప్రత్యేకంగా నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 మహాదేవ అని మనస్ఫూర్తిగా గనక ఎవరైతే అభిషేకం చేస్తారో
తీవ్రతరమైనటువంటి బాధలన్నీ కూడాను తొలగింపచేస్తాడు స్వామి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. मर्कटेश महोत्साह सर्वशोक विनाशना శత్రువును సంహర మాం రక్షశ్రియందాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:23 తిథి త్రయోదశి ఉదయం 9:20 వరకు. నక్షత్రం శతభిషం తెల్లవారుజామున 6:08 వరకు. వర్జం మధ్యాహ్నం 1:29 నుంచి 3:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:37 వరకు. మరల రాత్రి 11:12 నుంచి 12 వరకు. అమృతకాలం రాత్రి 11 నుంచి 12:35 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషాలు. కృష్ణాంగారక చతుర్దశి. ఈ సందర్భంగా కృష్ణాంగారక చతుర్దశి వ్రతం అనే ఒకటి ఉంది. ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే అప్పులు తొందరగా తీరిపోతాయి. అలాగనే ఈ కృష్ణాంగారక చతుర్దశి సందర్భంగా యమతర్పణాలు ఇచ్చినట్లయితే యమాయ నమః యమం తర్పయామి అనే విధంగా సుమారుగా 14 నామాలతో తర్పణాలు ఇవ్వాలి. అలాగా ఆ యమతర్పణం అనేటువంటిది మీరు ఎక్కడ ఏ గ్రంథంలో చూసినా దొరుకుతుంది. ధర్మ సింధువు మొదలైనటువంటి వాటిలో దొరుకుతుంది. ఆ విధంగా ఆ నామాలతో తర్పణాలు ఇవ్వడం ద్వారా సంవత్సర కాలం చేసినటువంటి పాపమంతా తొలగిపోతుంది. అదేవిధంగా భౌమ చతుర్దశి కూడా ఉంది. ఈ సందర్భంగా నదీ స్నానం చేయడం, దానం చేయడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి అప్పులు తీర్చడం, తొందరగా అప్పులు తీరడానికి ఉపకరిస్తుంది. అలాగే మనకు రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం అప్పులు తొందరగా తీరడానికి పనికొస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. అనారోగ్యాలు నివారించడానికి వ్రణమోచక అంగారక స్తోత్రం అనేటువంటి దాన్ని చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి ఈరోజు మాస శివరాత్రి కూడా అయింది కాబట్టి మనం ఉపవాసం ఉండడం, అలాగే 8 జాముల్లో కానీ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి 4 సమయాల్లో కానీ కనీసం ప్రదోష సమయం సాయంకాలం అలాగే రాత్రి అర్ధరాత్రి ఆ 2 సమయాల్లోనైనా పూజ చేయడం కానీ శివానుగ్రహానికి ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. అందరికంటే తెలివిగలవాడినని భావించే మనిషి అందరికంటే ఎక్కువ మోసపోతాడు. ఆ వసుదేవుడు యమున దాటాడు అంటే ఆయన తల మీద కానీ తెలుగు భాగవతంలో అయితే గుళ్ళల మీద కానీ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే యమున దాటాడు. అది లేనివాడు యమున దాటాడు అంటే కాలమును దాటాడు, కాలమునందు మళ్ళీ వస్తాడు అంటే మళ్ళీ పుట్టడం అనేటటువంటిది సంభవం అవుతూ ఉంటుంది.
కాబట్టి ఇటువంటి యమున కాలస్వరూపమైతే ఆ కాలస్వరూపమునందు ఎప్పుడు ఎవరు పడిపోవాలో ఆ సమయానికి పడిపోయేటట్టుగా చేసేటటువంటి వాడు యమధర్మరాజు. ఆ కాలము ఆ సమయం వచ్చింది అనేటప్పటికీ ఒక్క 5 నిమిషాలు ఇవ్వండి రామనామని చెప్తానంటే ఇంకా ఆయన ఇవ్వడు. ఆ కాలమునందు పడగొట్టేయాలి అంటే పడగొట్టేస్తాడు. వినియోగించుకోకపోతే అది మన దురదృష్టం. ఆ సమయానికి ఆ కాలంలో పడగొడతాడు. అందుకే యముడు యమున ఈ ఇద్దరు సూర్యభగవానుని యొక్క కుమార్తె కుమారుడు. కాబట్టి ఇప్పుడు ఈ యమునా నది యందు కాళింది మడుగులో కాళీయుడు పడుకుని ఉంటాడు. కాళీయుడు అనేటటువంటి మాటకి అర్థం ఏమిటో దాని విశేషం ఏమిటో నేను తర్వాత మీతో మనవి చేస్తాను. కాల అన్నది అందులో కలిసి ఉంటుంది. కాళీ కూడా కాలస్వరూపమే. అందుకే ఆరాధన చేసిన వాళ్ళకి సాత్విక దేవత, దాన్ని ప్రాధాన్యత తెలుసుకోని వాడికి ఉగ్రదేవత. ఈ కాలం యొక్క విలువ తెలుసుకోని వాడు ఏమవుతాడండి? జారిపోతాడంతే. చదువుకోవలసిన సమయంలో చదువుకోని వాడు ఏమవుతాడు? చదువుకున్నవాడు కారులో వెడుతుంటే వీడి సైకిల్ మీద ఎడతాడు. కాబట్టి వీడి పట్ల కాలము ఉగ్రదేవత, వాడి పట్ల కాలము ప్రసన్న దేవత. ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఉపయోగించుకోవడం ఉపాసనాక్రమం. అది ఎవరు ఉపయోగించుకోలేరో వాళ్ళ పట్ల ఇబ్బంది తీసుకొస్తుంది. కాళీయుడు కాళింది మడుగునందు పడుకుని ఉంటాడు. ఆయనకు ఒక లక్షణం ఉంది. ఆయన ఎప్పుడూ విషాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఆయనకి కొన్ని వేల మంది భార్యలు కాబట్టి అనేక మంది సంతానం. ఆయన పాము కాబట్టి వాళ్ళందరూ పాములే. ఇంతమంది పాములు విషాన్ని విడిచిపెడతారు. అందుకే నీళ్ళన్నీ కూడా విషంతో నిండిపోయి, విషంతో ఉండడమే కాదు, ఆయన తన యొక్క దవడలలోంచి కోరలలోంచి ముఖముల నుండి విషాన్ని చిమ్ముతాడు అగ్ని రూపంలో. అందుకే ఆ మడుగులో ఉన్న నీరు ఉడికిపోతుంటుంది. ఎప్పుడు ఉడికిపోయి బుడగలతో ఉంటుంది. ఉండి ఆ విష జ్వాలలు, విషపు గాలులు పై వరకు లేస్తూ ఉంటాయి. కాళింది మడుగులో కాలు పెట్టడం కాదు, కాళింది మడుగు మించి తెలియక పక్షి ఎగిరితే ఈ విషపు గాలికి ఆ పక్షి కింద పడిపోయి చచ్చిపోతుంది. చచ్చిపోయి నీళ్ళలోనే పడిపోతుంది. పడిపోతే ఏం చేస్తాడు? ఆయన తినేస్తాడు. కాబట్టి అంత భయంకరమైన దానిగా మార్చాడు. ఏమిటది? యమున. యమునకు ఒక ప్రశస్తి ఉంది. అసలు యమున యొక్క విశేషం తెలుసుకుంటే చాలు, యమున అనుగ్రహించేస్తుంది. అందుకే మహానుభావుడు శంకరాచార్యుల వారు యమునాష్టకము అని యమునా నది మీద అష్టకం చేశారు. గంగాష్టకం అని గంగ మీద చేశారు. యమునాష్టకం అని యమున మీద అష్టకమే చేశారు ఆయన. అంత గొప్ప నదీ స్వరూపం యమున. యమునకి ఒక లక్షణం ఉంటుంది. యమున యందు సంకల్ప సహిత స్నానం చేసి కాళీయమర్దనం లాంటి ఘట్టాన్ని కానీ ఒకసారి చదివినా మననం చేసిన మనస్సులోని విషాన్ని విడిచేస్తుంది. మనస్సుకి శుద్ధిని ప్రసాదిస్తుంది యమున. అందుకే నదులను గౌరవించడం, నదులను పూజించడం ఒక్క సనాతన ధర్మమునకే చెల్లింది. యమునా నది అంత శక్తివంతం. అటువంటి యమునలో ఈ కాళీయుడు పడుకుని ఉన్నాడు. ఒక రోజున ఈ బలరాముడు రాలేదు. ఎందుకనంటే బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అవతారమే. అవతారము అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు ఆ మాట. అవతార అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ మాంసనేత్రమునకు కనపడేటట్టుగా కిందకు వచ్చింది. అంటే అసలు ఈ మాంసనేత్రమునకు అది కనపడదు. ఎందుకు కనపడదు అంటే దాన్ని చూడ్డానికి దీనికి శక్తి చాలదు. నేను మీతో మాట చెప్తాను, పట్టుకోవడం తేలిగ్గా. నెయ్యి ఎక్కడుంటుంది? పాలలో ఉంటుంది. నెయ్యిని చూడడం సాధ్యమా? పాలిచ్చి నేను పాలిచ్చి నెయ్యి ఏదని అడిగాను అనుకోండి, చెప్పగలరా? అదే పాలు కాచి తోడుపెట్టి చల్ల చిలికి వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి కనపడుతుంది. నెయ్యి పాల అంతటా ఉన్నా కనపడదు. సాధన చేస్తే కంటికి కనపడుతుంది. అలాగే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. హరి విశ్వమంతటా ఉంటాడు, నెయ్యి పాల అంతటా ఉన్నట్టు, కానీ కనపడడు. ఎవరికి కనపడతాడు? ఎవడు పాలను కాచి తోడిపెట్టి పెరుగు చేసి అందులోకి కవ్వం దింపి చల్ల చేసి వెన్న తీసి కాచి నెయ్యి చేశాడో వాడికి కనపడుతుంది. ఘృతం పిబేత్, వాడు ఆ నెయ్యి తాగి అనుభవిస్తాడు. అలా ఎవడు సాధన చేశాడో వాడికి విశ్వము విష్ణువుగా కనపడుతుంది. అప్పటి వరకు విష్ణువు విశ్వముగా కనపడతాడు. అదే మాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఔర్వ, నీ తపప్రభావాన్ని చూశాం. ఇక నీ తపస్సును చాలించు, లోకాలను అనుగ్రహించయ్యా, క్రోధాన్ని నియంత్రించు. రాకుమారులను మమ్మల్ని హింసించినప్పుడు మేము అసమర్థులుగా ఉన్నామని అనుకోకు. వారు వంశాన్ని నాశనం చేస్తుంటే ఉపేక్షిస్తూ ఉన్నామని అనుకోకు. ఊరికే చూస్తూ కూర్చున్నామని కూడా అనుకోకు. మా ఆయస్సు తీరిపోయింది, అప్పుడు మేము దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. దాంతో మా అంతటా మేమే అంగీకరించాం. అప్పుడే వారు మమ్మల్ని వధించారు. శత్రుత్వం కలగటం కోసమే మేము ఒక విప్రుడి ఇంటిలో ధనాన్ని దాచిపెట్టాం, కావలసిగా దాచిపెట్టాం. ఇలా చేస్తే రాకుమారులందరికీ మాపై కోపం వస్తుందని భావించాం. అలాగే వారికి మాపై కోపం వచ్చింది. మేము పోవాలని అనుకున్నాం, వాళ్ళు మమ్మల్ని చంపాలనుకున్నాం. మాకు వయస్సు అయిపోయింది, ముసలివాళ్ళు అయిపోయాం. మా కోరిక అప్పటికి తీరిపోయింది. ఔర్వ, స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్న మాకు ధనంతో మాకేం పని ఉంది? సాక్షాత్ మాకు కుబేరుడే ధనాన్ని తెచ్చి ఇచ్చాడు. అందుచేత ధనంతో ఇబ్బంది లేదు మాకు. అసలు రహస్యం చెబుతున్నాను విను. ఏ విధంగా అయినా కూడా మృత్యువు మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది తెలుసా, లొంగ తీసుకోలేకపోయింది. అందుచేత మేమే కలిసి ఆలోచించాం, ఈ ఉపాయాన్ని పాటించాం. ఆత్మహాచ పుమాంస్తాత నలోకాం లభతే శుభాన్, నలోకాం లభతే శుభాన్, తతోస్మాభిః సమీక్షైవం నాత్మనాత్మా నిపాతితః. నాయన, ఆత్మహత్య చేసుకున్నవాడు పుణ్యలోకాలను పోలేడు. కాబట్టే మేము బాగా ఆలోచించే ఈ పని చేశాం. మమ్మల్ని మేము చంపుకోలేదు. ఇది అసలు కారణం. దీనిని గ్రహించు, తపస్సు విడిచిపెట్టు. నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పని మాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. సకల లోకాలను నాశనం చేయటం మహాపాపం కదా. మనసు మార్చుకో. క్షత్రియులను చంపకు, లోకాలను వధించకు. తపస్సుతో తేజస్సును సంపాదించుకున్నావు, బాగుంది. ఇప్పుడు ఆ తేజస్సును దూరం చేసే క్రోధం నీలో కలిగింది. ఏం ప్రయోజనం? ఇంత కష్టపడి నువ్వు చేసుకుంది. ఆ క్రోధాన్ని దూరం చేసుకో. క్రోధం అంత మూలం చూసావా? ఆ క్రోధాన్ని విడిచిపెట్టు అన్నారు ఔర్వుని పితృదేవతలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఔర్వుడి పితృదేవతలు వచ్చి, కోపం మంచిది కాదు, కోపాన్ని విడిచిపెట్టు అని బోధించగా ఔర్వుడు వారితో ఇలా అన్నాడు, పితృదేవతలారా, నేను కోపంతో సర్వలోకాలను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను కదా, అది వ్యర్థం కాకూడదు. వ్యర్థంగా కోపించి ప్రతిజ్ఞలు చేస్తాడు, వ్యర్థంగా కోపించి ప్రతిజ్ఞలు చేస్తాడు అనే మాటను నేను పడలేను, అవమానాన్ని పొందలేను. నేను చేసిన పనికి ప్రయోజనం ఉండాలి. అందుచేత నా కోపము నిష్ఫలం కాకూడదు, సఫలం కావాలి. దానికి ప్రయోజనం లేకపోతే ఆ కోపము అగ్ని కొయ్యను కాల్చినట్లుగా నన్నే కాల్చేస్తుంది. ఒక కారణం చేత కలిగినటువంటి కోపాన్ని సహించుకునేవాడు ధర్మార్థ కామాలను రక్షించుకోలేడు. అశిష్టానాం నియంతాహి, అశిష్టానాం నియంతాహి, శిష్టానాం పరిరక్షిత, శిష్టానాం పరిరక్షిత. స్థానే రోషః ప్రయుక్త స్యాత్, నృపై సర్వ జిగీషుభిః, నృపై సర్వ జిగీషుభిః. అందరినీ జయించాలనుకునే రాజు తగిన సమయంలో
రోషాన్ని ప్రదర్శించాలి. అప్పుడే దుర్మార్గులను శిక్షించి సజ్జనులను కాపాడగలుగుతాడు. నేను తల్లి ఊరువులో ఉన్నప్పుడు క్షత్రియులు భార్గవులను చంపుతున్నారు. క్షత్రియులు. అప్పుడు నేను వారి ఆర్తనాదాలను విన్నాను. ఆ క్షుద్రులు గర్భంలోని శిశువులను కూడా విడిచిపెట్టకుండా వధించారు. ఆ క్షుద్రజాతి వాళ్ళు విప్రులను వధించారు. అప్పుడే నాకు కోపం వచ్చింది. ఆ క్షుద్ర క్షత్రియులు వెంటబడి తరుముతుంటే నిండు గర్భవతులైనటువంటి నా తల్లులందరూ పరిగెత్తారు. వారికి ఎక్కడా శరణు దొరకలేదు, రక్షించేవారే దొరకలేదు. అప్పుడు నా తల్లి నన్ను తన ఊరువులో దాచుకుంది. ప్రతిషేధాహి పాపస్య ప్రతిషేధాహి పాపస్య యదా లోకేషు విద్యతే తదా సర్వేషు లోకేషు పాపకృన్నోపపద్యతే పాపకృన్నోపపద్యతే. పాపకర్మలను నిరోధించగలవాడు ఒక్కడైనా లోకంలో ఉంటే ఏ లోకంలో కూడా పాపకర్మలను చేసేవాడే ఉండడు. పాపిని నిరోధించేవాడు లేకపోతే లోకంలో చాలామంది పాపలు చేస్తూనే ఉంటారు. ఎవరైనా ఒకరు పాపాన్ని నివారణ చేసేవాళ్ళు పుడుతూనే ఉండాలి, అక్కడక్కడ ఉండాల్సిందే. వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి, అయినప్పుడు దాన్ని లెక్క చేయకుండా చేస్తూ ఉండాలి. జానన్నపి చ యః పాపం జానన్నపి చ యః పాపం శక్తిమాన్నని యచ్చతి ఈశస్సన్సోపితేనైవ కర్మణా సంప్రయుజ్యతే. ఇది పాపపు పని, పాపకృత్యమని తెలిసినప్పుడు, నిరోధించగల శక్తి ఉన్నప్పుడు నిరోధించిన వాడికి కూడా ఆ పాపకర్మ యొక్క ఫలం అంటుకుంటుంది. అంటే ఎవరు నిరోధించని వాడికి కూడా, ఎవరు నిరోధించలేదు వాడికి కూడా ఆ పాపకర్మ యొక్క ఫలం అంటుకుంటుంది. జాగ్రత్త. శక్తి ఉండేవాడికి, శక్తి ఉన్నప్పటికీ నివారించలేకపోతే వాడికి పాపం ఉంటుంది. అందరికీ అత్యంత ఇష్టమైనది ప్రాణం కదా. ఆ ప్రాణాలను రక్షించే బాధ్యత రాజుది. క్షత్రియులు అందరినీ రక్షింపగల సమర్థులు. వారికి సమర్థత ఉండి కూడా నా పితృదేవతలను రక్షించలేదు. అందువల్లే వారిపై నా కోపం వచ్చింది. వారిని దండించే శక్తి నాకుంది. నేను పాపకృత్యాలను చూస్తూ ఊరుకోలేను. సమర్థుడైన ఉండి కూడా వీటిని చూస్తూ కూర్చుంటే నాకు కూడా ఈ పాపం వల్ల తీవ్రమైనటువంటి భయం కలుగుతుంది. నాకు పాపం అంటుకుంటుంది. నా క్రోధం వల్ల నాలో పుట్టిన ఈ అగ్ని లోకాలనే మృంగాలనుకుంటుంది. కనుక నన్ను అడ్డగించకండి. ఒకవేళ నేను దాన్ని నిరోధిస్తే అది నన్నే కాల్చేస్తుంది, నన్నే భస్మం చేస్తుంది. మీరు సర్వలోకాల హితాన్ని కోరుకున్నారని నాకు తెలుసు. కనుక ఇప్పుడు మీరు లోకాలకు నాకు కూడా మేలు కలిగేలాగా ఆదేశించండి అని కోరాడు. ఏం చెప్తారో చెప్పండి అన్నాడు. పితృదేవతలు, నాయన, కోపం వల్ల నీలో పుట్టిన అగ్ని లోకాలను కాల్చాలని అనుకుంటుంది కదా. అయితే ఆ అగ్నిని నీటిలో వదిలిపెట్టు, నీకు మేలు జరుగుతుంది, నువ్వు బాగా ఉంటావు. లోకాలు నీటిలోనే ప్రతిష్ఠించబడి ఉన్నాయి. రసాలన్నీ కూడా జలం యొక్క పరిణామ రూపాలే కదా. అన్ని రసాలు కూడా జల రూపాలు అయి ఉన్నాయి కదా. ఈ విశ్వమే నీటి నుండి వచ్చింది కనుక నీ కోపాన్ని నీటిలో విడిచిపెట్టు. నీకు నచ్చితే
ఈ అగ్నిని సముద్రంలో నిలుపు. క్రోధాగ్ని నీటిని దహిస్తుంది, అంటే నీటిలో ఉండి నీటిని కూడా దహిస్తుంది, అంటే నీటిలో ఉండి తన ఆకలి తీర్చుకుంటుంది, తన ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటుంది, నీ కోరిక కూడా తీరుతుంది. లోకాలన్నీ జలమయాలు అని పెద్దలు చెబుతూ ఉంటారు కదా, ఆ ప్రకారంగా నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ కూడా వ్యర్థం కాదు, యథార్థమవుతుంది. అప్పుడు దేవతలు నశించరు, లోకాలు కూడా నశించవు అని పితృదేవతలు ఔర్వుడిని శాంతింపజేశారు. మంచి ఉపాయాన్ని చెప్పారు. ఔర్వుడు ఆ మాటలు విని వారి మాట పాటించాడు. కోపం నుండి పుట్టినటువంటి అగ్నిని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ అగ్ని అశ్వముఖం వంటి ఆకారాన్ని ధరించి సముద్రం లోపలికి చేరింది. సముద్రపు నీటిని త్రాగుతూ ఉంది. ఈ విషయం వేదవేత్తలకు బాగా తెలుసు. దానిని బడబ అంటారు. ఆ బడబ నోటి నుండి అగ్ని క్రక్కుతూ ఇప్పటికీ సముద్రపు నీటిని త్రాగుతూనే ఉంది. బడబ అగ్ని అంటారు దాన్ని. నాయనా పరాశర, నువ్వు జ్ఞానివి, నీకు మేలు జరుగుతుంది, నీకు పరలోకాల గురించి బాగా తెలుసు, కనుక లోకాలను నాశనం చేయకూడదు అని పరాశరుణ్ణి శాంతిపరిచాడు వశిష్ఠ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు, ఇంకా వదల్లేదు. అర్జునుడు వదల్లేదు అక్కడికి. ఇంకా ఎంత దూరం పోతాడో, ఎన్ని కిలోమీటర్లో తెలీదు. పరాశర మహర్షి తన తండ్రి అయినటువంటి శక్తి మహర్షి మరణించినందుకు సకల లోకాల పైన కోపించాడు, లోకాలను నాశనం చేయాలని చూశాడు. ఆ సందర్భంలో వశిష్ఠుడు పరాశరుడికి ఔర్వుడి కథ చెప్పి లోకాలను నాశనం చేయాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించేటట్లు చేశాడు. ఔర్వ కథ. ఈ ఔర్వ కథ ఎవరు మనస్సు తృప్తితో వింటారో వాళ్ళకు సముద్రం నుంచి అపాయం ఉండదు అని చెప్తారు. పెద్దలు చెప్పేవారు ఒకప్పుడు. బడబాగ్ని అని జ్ఞాపకం చేసుకుంటారు, సముద్రం వాళ్ళనేమి చెయ్యదు అని. ఇక్కడ పరాశర మహర్షి కోపాన్ని నియంత్రించుకున్నాడు. ఇంతగా చెప్పిన తర్వాత తాతగారు అయినా ఆయన మనస్సు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుచేతనో కోపాగ్ని నిగ్రహించలేకపోయాడు. ఏం చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని ఉదాహరణలు చెప్పినా తాతగారు మనస్సు మాత్రం అట్లనే ఉంది. ఈసారి సంకల్పం మార్చుకున్నాడు. లోకాలను విడిచిపెట్టి రాక్షసుల మీద పడ్డాడు. నా తండ్రిని రాక్షసుడు చంపాడు కదా, కాబట్టి రాక్షస జాతిని చంపుతాను అని రాక్షస యాగం ప్రారంభించాడు. ఆ యాగంలో రాక్షస జాతిలోని బాలులను వృద్ధులను కూడా విడిచిపెట్టలేదు. అందరినీ అగ్నికి ఆహుతి చేయసాగాడు. ఇది మనుమడి యొక్క రెండవ ప్రతిజ్ఞ. దీనిని భంగం చేస్తే మనుమడు బాధపడతాడు. పోని భంగం చేయకపోతే రాక్షస జాతి అంతరించిపోతుందని వశిష్ఠుడు బాధపడుతూ, మంచి మంచి రాక్షసులు కూడా ఉన్నారు కదా, వాళ్ళంతా పోతారు, వాళ్ళతో ప్రపంచానికి మంచిది అయ్యేటువంటిది ఉంది, మంచి మంచి రాక్షసులతో. వశిష్ఠుడు బాధపడుతూ శతమతమైపోయాడు. ఏంటిది? పరాశరుణ్ణి భరించలేకపోయాడు. పరాశరుడు ఏ దోషాలు లేకుండా యాగం చేస్తున్నాడు. అందుచేత ఆ యాగం నిర్మలమైంది, ఎంతో పవిత్రమైంది. కనుకనే పరాశరుడు అగ్నిలాగాను సూర్యుడిలాగాను వెలిగిపోతూ యజ్ఞం చేస్తున్నాడు. అటువంటి పరాశరుడికి మంచి మాటలు చెప్పి, నాయనా యాగాన్ని ఆపు అనటానికి ధైర్యం చాలలేదు వశిష్ఠ మహర్షికి. యాగాన్ని ఆపించటం ఎవరికీ సాధ్యం కాలేదు. పరిస్థితి చేయి దాటిపోతుంది, రాక్షస జాతే నాశనమైపోతుంది. అప్పుడు ఆ యాగాన్ని ఆపించాలని ముందుగా అత్రి మహాముని
అక్కడికి వచ్చాడు. ఆయన వెనుక పులస్యుడు, పులహుడు, క్రతువు, మహాక్రతువు వాళ్ళందరూ కదిలొచ్చారు. రాక్షస జాతిని రక్షించాలని అందరూ పరాశరుడి వద్దకు వచ్చారు. మునులందరి పక్షాన పులస్యుడు పరాశరుడితో ఇలా అన్నాడు, నాయనా, నీ యాగం బాగా సాగుతుందా? ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతుందా? ముందుగా మాటలు ప్రారంభం చేయాలి కదా, ఊరికే ఆపమని చెప్పడానికి వీల్లేదే. ఇంకెక్కడ తిరుక్కుంటాడో ఈ విడతట్టు అని అందరికీ భయమే. పరాశరుడి యొక్క శక్తి అటువంటిది, అందరికీ తెలుసు. అందుకనే అత్రిని వెంట పెట్టుకొని వచ్చారు అందరూ. అత్రి అంటే అంతకన్నా అగ్ని, ఆయన తపస్సు అగ్ని కదా, అందుకని అగ్నికే సమానం అని చెప్పేసి అగ్నితో పాటు వెనకలు కొంతమంది వచ్చారు. పులస్యుడు వాళ్ళు వీళ్ళు పాపం దాక్కొని వచ్చారంతా. మీ తండ్రి హత్య గురించి ఇతర రాక్షసులకేమీ తెలియదు కదా, వారు నిర్దోషులు కదా. మీ తండ్రిని హత్య చేసిన వాడు ఒక్కడే కదా రాక్షసుడు. నిర్దోషులంతా చంపుతున్నావే నువ్వు. నిర్దోషులను చంపి ఆనందించడం ఏమిటిది? ఇదేం ఆనందం? ఇదేం బాగాలేదు కదా. రాక్షసులందరూ నా సంతానం, వారికి ఇలా నువ్వు నాశనం చేయకూడదు. ఇటువంటి హింస విప్రులకు ధర్మం కాదు. శమయేవ పరో ధర్మక, శమయేవ పరో ధర్మక, తమాచర పరాశర, అధర్మిష్టం వరిష్ట సన్ కురుషే త్వం పరాశర, కురుషే త్వం పరాశర, కురుషే త్వం పరాశర. ఓ పరాశర, శాంతి ఒక్కటే పరమధర్మం, దాన్ని పాటించు. నువ్వు విప్రుల్లో శ్రేష్ఠుడవు, అయినా కూడా ఇలాంటి పాపకర్మను ఎందుకు చేస్తున్నావు? నువ్వు శక్తి మహర్షి కొడుకువు, ఆయన ధర్మాత్ముడు. ఇలాంటి చెడు పని చేసి ఆయన మర్యాదను మంట కలపవకు. నా సంతానాన్ని నాశనం చెయ్యకు శక్తి. తొందరపడి శపించటం వల్లనే ఇదంతా జరిగింది. అందుకే ఆయన తాను చేసిన తప్పును త్వరగా స్వర్గానికి చేరుకున్నాడు. తప్పుకు త్వరగా చేరుకున్నాడు. లేకపోతే ఆయనను ఏ రాక్షసుడు తినలేడు, ఆయనను ఎవడు ఏమీ చేయలేడు. తాను ఇచ్చినటువంటి శాపం వల్లనే తాను మరణించాడు. తప్పు చేసి తాను తీసిన గొయ్యలో తానే పడ్డాడు అని తెలుసుకో. ఈ విషయంలో విశ్వామిత్రుడు తప్పులేదు, కల్మాషపాతుడి తప్పులేదు. వారు కర్తలు కారు, వారు నిమిత్త మాత్రులే అని తెలుసుకో. వీళ్ళంతా ఒక వాడుకున్నారంతే, కర్మ వాడుకుంది. ఇప్పుడు నీ తండ్రి స్వర్గంలో సుఖంగా ఉన్నాడు. నీ తండ్రి ఏమి ఎక్కడా అన్ని చోట్ల ఉండటం లేదే, ఏదో అడవి వెంటలా తిరుగుతున్నాడు అనుకోవద్దు. స్వర్గంలో ఉన్నాడు కనుక నువ్వు బాధను విడిచిపెట్టు. శక్తి మహర్షి తమ్ములందరూ కూడా దేవతలతో కలిసి సుఖంగా ఉన్నారు తెలుసా? ఇదంతా వశిష్ఠ మహర్షికి బాగా తెలుసు. ఓ శక్తినందన, పరాశర, సమస్త రాక్షస వినాశం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ యాగంలో నువ్వు కూడా నిమిత్త మాత్రుడివే అని తెలుసుకో. కనుక ఇప్పుడు ఈ యాగాన్ని విడిచిపెట్టు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.